నా బిడ్డ పుట్టాడన్న సంతోషం, ఆనందం, ఆత్మీయత, ప్రేమ, అనుబంధం, ఇంకేవేవో అవన్నీ కూడా క్లియర్ గా కనపడుతున్నాయి. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ సంథింగ్ అందంగా అలంకరించారు. బహుశా బిడ్డకి 6వ నెల 3వ నెల సంథింగ్ ఏదో ప్రోగ్రామ్ చేసినట్టున్నారు. ఇద్దరు చాలా అన్యోన్యంగా కనిపిస్తున్నారు ఇక్కడ ఈ ఫోటోలో. మీకు మళ్లీ చెప్తున్నానండి, చూసే జనం ముందు, ఎందుకంటే ఈ వీడియోని చాలా మంది చూసుకుంటారు. ఈ సందర్భంగా మీ వైఫ్ ఇంకొకళ్ళతో ఈ విధంగా ఉన్న ఫోటో చూపించి అడగటం అనేది తప్పు, అసలు నిజం చెప్పాలంటే సొసైటీలో. కానీ సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడండి ఇదేదో సత్యనారాయణ వ్రతం ఏదో చేస్తున్నట్టున్నారు. ఇల్లు కొత్త ఇల్లు ఏదో ఫ్లాట్ కొనుక్కున్నట్టున్నారు. అక్కడ పూజా కార్యక్రమం. రియల్ భార్యాభర్తలు ఎలా ఉంటారో అంతకంటే ఎక్కువ అన్యోన్యంగా ఇక్కడ కనపడుతూ ఉన్నారు. చక్కగా ఆయన పట్టు వస్త్రాల్లో ఉన్నాడు, పంచ వాటిలో ఉన్నాడు, ఆవిడ కూడా ఉన్నారు. నెక్స్ట్ ఈ ఫోటో చూడండి, ఆవిడ ప్రెగ్నెంట్. బహుశా మీరు అమెరికాలో ఉండి ఉంటారు. ఆ టైంలో ఆవిడ పచ్చ శారీ కట్టుకున్నారు, కడుపులో బిడ్డ ఉంది. ఆ బిడ్డ మీద ఊమి మీద ఆయన చేసి నా భార్య నా బిడ్డ అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ చూస్తుంటే, ఈ ఫోటో చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? సార్ అదే సార్, ఈవెన్ స్టిల్ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. ఫోటోలు చూస్తే ఒక విధం, ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఒక విధం. ఇప్పుడు మెడికల్ రికార్డ్స్ నాకు సంబంధం. నేను అమెరికాకు నుంచి జనవరిలో వచ్చినప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ విజయసాయి రెడ్డి గారే ఈ బిడ్డకు తండ్రి అని శాంతి నాకు చెప్పడం. ఈ కన్ఫ్యూజన్స్ ఎందుకు సార్? ఇప్పుడు ఆయన తండ్రి అయితే, ఇప్పుడు నిన్న శాంతి ప్రెస్ మీట్ లో శాంతి కలింగర్ గారు చెప్పారు, నా హస్బెండ్ ఆయన్ని పెళ్లి చేసుకున్నాను. అలాంటప్పుడు భర్త వచ్చి చెప్పాలి కదా. సుభాష్ రెడ్డి గారు నిజమైతే ఆయన ఉన్నారు కాబట్టి బయట వచ్చి అవును నేనే తండ్రిని, ఐఎమ్ రెడీ ఫర్ DNA టెస్ట్ అని ముందుకు రావచ్చు. వస్తే ఈ ప్రశ్నకు, ఈ సమస్యకు సమాధానం దొరుకుతుంది. అప్పుడు పెద్ద ఆయన పేరు సుభాష్ రెడ్డి గారు ఒకవేళ బై మిస్టేక్ మీద తెచ్చినా కూడా శాంతి ఫస్ట్ అపాలజీ చెప్పాలి. తను నాకు చెప్పింది కాబట్టి నేను చెప్పాను. ఓకే సార్, ఇది సుభాష్ ఎపిసోడ్ పక్కన పెడదాం సార్. అంటే మీకు ఈ స్థాయిలో బయటకు వచ్చి న్యాయ పోరాటం చేయాలి, DNA టెస్ట్ అడగాలి, బేసిక్ గా ఒక తండ్రిగా మీ పరువు కూడా బయట పోతుంది. ఆటోమేటిక్ గా మీరు ఒక PhD చేశారు, US లో చేశారంటే అది ఆషామాషి వ్యవహారం కాదు, మీరు ఇంటలెక్చువల్ ఒక విధంగా. సో అలాంటి వ్యక్తి బయటకు వచ్చి భార్య గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి, బిడ్డల గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు అంత నిర్ణయం తీసుకున్నారు? నా భార్య ఈ విధంగా నన్ను టార్చర్ చేయడం జనవరి నుంచి, పర్టికులర్ గా ఇది అని మెడికల్ రికార్డ్ చూపించుంటే నాకు ఈ గొడవ ఉండేది కాదు. ఇప్పుడు ఈ సుభాష్ రెడ్డి అనేది తను చెప్పలేదు. నన్ను 4 నెలలు 5 నెలలు టార్చర్ పెట్టిన తర్వాత ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక నేను వైజాగ్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్ నేను తెచ్చుకున్నాను తండ్రిగా. తెచ్చుకుంటే నాకు తెలియదు సుభాష్ ఎవరు అని. చూపించారా? చెప్పాను, ఆమెకు తెలుసు. అలా నేను అక్కడికి వెళ్తానే అంటే చెప్పకుండా వెళ్ళాను హాస్పిటల్కి, తెచ్చుకున్నాను. తర్వాత ఆమె చెప్పలేదు ఎప్పుడు నాకు సుభాష్ అని. ఇక్కడ ఒక పేరు ఉంది కాబట్టి నేను ఇండైరెక్ట్ గా క్వశ్చన్ అడిగాను, సుభాష్ ఎవరు అని. ఫ్రెండ్ అనింది నాతో స్టార్టింగ్ లో. ఫ్రెండ్ అయితే ఇట్లా సైన్ పెడతాడమ్మా ఫాదర్, ఏమో మాకు తెలియదు అని ఆమె కూడా అలాగే చెప్పింది స్టార్టింగ్ లో. కానీ అన్నిటికీ కాంట్రాడిక్టరీగా మొన్న 3 days కింద అతనే నా హస్బెండ్ అని ఇప్పుడు ఫోటోలు కూడా రిలీజ్ చేస్తా ఉంది. సో ఇందులో ఏది, నాకు 2 ఆడపిల్లలు సార్, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, పాపలు. ఇది టెక్నికల్ ఇష్యూ. ఇది ఇప్పుడు పోనీ సుభాష్ రెడ్డి గారు నిజమైతే సుభాష్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఉంటుంది. నేను కూడా మాట్లాడాను, రికార్డు కూడా మీరు వినిపించారు. రికార్డులోనే నేను ఫాదర్ కాదంటారు. ఇప్పుడు ఆయన కూడా బయటకు వచ్చి నేనే ఫాదర్ని, అవును శాంతి చెప్పినట్టు నేనే ఫాదర్ని, ఫోటోస్ చూపిస్తుంది, ఐఎమ్ రెడీ ఫర్ DNA టెస్ట్ చేసి ఆ బిడ్డకి నేనే తండ్రిని ప్రూవ్ చేసుకుంటాను, ధైర్యంగా ముందుకు రావచ్చు. ముందుకు మరి ఆయన ఎందుకు రాలేకపోతున్నాడు నాకు అర్థం కావట్లేదు. కానీ సుభాష్ రెడ్డితో అటాచ్మెంట్ గానీ, సుభాష్ రెడ్డి ప్రస్తావన గానీ, మీరు ఆవిడ కలిసి ఉన్నప్పుడు అంటే 2022 మీరు మళ్ళీ అమెరికాకి వెళ్లే వరకు కూడా ఎప్పుడు లేదుగా? ఎప్పుడు అసలు ఆ పేరే తెలియదు నాకు. అసలు పోతిరెడ్డి సుభాష్ ఎవరు కూడా తెలియదు, ఆమె ఎప్పుడు చెప్పలేదు నాకు. మీకు అనుమానం విజయసాయి రెడ్డి మీద? అది ఎప్పుడు తను చెప్పింది. నేను జనవరిలో వచ్చాను, వచ్చిన తర్వాత ఫస్ట్ 12 months నా బేబీ అని చెప్పింది. ఫస్ట్ 12 months కడుపులో పడ్డప్పటి నుంచి చెప్పింది ఆమె. అంటే ఆమె చెప్పింది నేను అనుకుంటాను ఆటోమేటిక్ గా. కడుపులో పడ్డప్పటి నుంచి 9 నెలలు, తర్వాత డెలివరీ 3 నెలలు, మొత్తం 12 నెలలు నా బిడ్డనే. తను అలాగే చెప్పింది, నేను అదే జరిగింది కూడా. ఇంకా అమెరికా నుంచి ఒక 2-3 months వస్తాననగా తను నీ బిడ్డ కాదు IVF అని అందరికి చెప్పడం మొదలుపెట్టి, నాకు చెప్పట్లేదు, నా ఫ్రెండ్స్కి చెప్పడం మొదలుపెట్టి. ఇది కడుపులో ఇప్పుడు పుట్టిన బిడ్డ, మదన్ బిడ్డ కాదు, నేను